కాశీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న ఒక ట్రాన్స్ మహిళని, హిజ్రా వ్యక్తిని, బదాయి సెక్స్ వర్క్ చేసుకునే వ్యక్తిని పట్టపగలు 6 గంటలకు 7 గంటలకు బాలనగర్ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ కంటే తక్కువ దూరమే ఉంటుంది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మా అంటే 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే 2 పోలీస్ స్టేషన్ల మధ్యలో ఉన్న జాగలో, పబ్లిక్ జాగలో పొద్దున పూట అతి దారుణంగా, పైశాచికంగా హింస చేసి చంపడం జరిగింది. అంటే ఈ సమాజంలో ఎట్లా ఉంటుంది అంటే, ఎవరిపై జరిగే హింసని ఎట్లా చూడాలి అనే దృష్టికోణం ఒకటి ఉంటుంది. ఏ కుటుంబం నుంచి, ఏ కులం నుంచి, ఏ జెండర్ నుంచి, ఏ లైంగికత్వం ఉన్న వ్యక్తులపై జరిగే హింసని ఎట్లా చూడాలనే దృక్పథం ఒకటి ఉంటుంది. అందరిపై జరిగే హింసని ఒకేలా చూడరు ఎవరు కూడా. ఎస్పెషల్లీ ట్రాన్స్ వ్యక్తులపై జరిగే హింసని హింసలాగా కూడా చూడరు సాధారణంగా. ఎందుకంటే చిన్నతనం నుంచి ట్రాన్స్ వ్యక్తులపై ఇళ్లల్లో, స్కూళ్ళల్లో హింస జరిగితే ఆ హింసని వాళ్ళని సరి చేసే విధంగా వాళ్ళని కరెక్ట్ చేస్తాము, వాళ్ళ జెండర్ మారుస్తాము, వాళ్ళకు మంచిగా అబ్బాయిలా ఎట్లా ఉండాలో, అమ్మాయిలా ఎట్లా ఉండాలో నేర్పే ప్రయత్నం చేస్తాము అన్న పేరుతో జరిగే హింస, దాన్ని హింసగా కూడా ఎవరు చూడరు. అలాంటిది ట్రాన్స్ వ్యక్తులు సమాజంలో వచ్చి వాళ్ళ బ్రతకాలి అనుకుంటే ఆ బ్రతుకులను బ్రతుకులుగా కూడా చూడరు. బ్రతుకులని బ్రతుకులుగా చూడనప్పుడు చావులను కూడా చావులుగా చూడరు. అందుకే నేను ఒక పట్టపగలు హైదరాబాద్ నగరం మధ్యలో ఒక వ్యక్తిని చంపితే అది ఎక్కడా వార్తల్లో పోలేదు, ఎక్కడా పెద్దగా ప్రభుత్వాలు కానీ లేకపోతే మీడియా మిత్రులు కానీ ఎవ్వరు దాన్ని ఒక ఇష్యూగా తీసుకోలేదు. సిటీలో సెక్యూరిటీ ఏమైంది, సేఫ్టీ ఏమైంది, రక్షణ ఏమైంది అన్న విషయాన్ని ఎవరు ప్రశ్నించదలుచుకోలేదు. అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులపై హింస జరిగితే అది హింస కాదు, అది రక్షణకు సంబంధించిన విషయము కాదు అన్న దృక్పథమే సమాజంలో బలంగా ఉంది. ఇప్పటికి కూడా చట్టాలు వచ్చాయి, అనేక తీర్పులు వచ్చాయి, అయినా కానీ సమాజంలో ట్రాన్స్ వ్యక్తులపై ఉండే దృక్పథం, ఆలోచన మారలేదు. చిన్న ఉదాహరణ, ఇన్ని చట్టాలు వచ్చి ఇన్ని విషయాలు ఇంతకాలం అయిన తర్వాత కూడా ఈరోజు తెలుగు మీడియా ఎందుకు, ఆంగ్లంలో రాసుకునే వాళ్ళు, తెలుగులో రాసుకునే వాళ్ళు రెండు కూడా ట్రాన్స్ వ్యక్తుల గురించి ఏదైనా న్యూస్ రిపోర్ట్ చేయమని చెప్తే గౌరవంతో, డిగ్నిటీతోటి, సరైన భాష వాడుతూ ఆ న్యూస్ ఎక్కడ రిపోర్ట్ అవ్వదు. తెలుగు పేపర్లలో అయితే ట్రాన్స్జెండర్లు అంటారు. ఆయన కుప్పలు తెప్పలు. ఆ ట్రాన్స్జెండర్లు మనుషులు కాదా? ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనడానికి చోటు సరిపోదు ఆ పేపర్లలో. అంటే వ్యక్తులకు కూడా గుర్తించమా? అంటే హింస సడన్గా మర్డర్ జరగగానే అది పెద్ద హింసగా కనిపించిపోతుంది మనకు. కానీ హింస అక్కడ మొదలవ్వదు కదా. హింస ఇళ్లల్లో మనం వాడే భాష దగ్గర నుంచి, మన ఆలోచనల దగ్గర నుంచి మొదలవుతుంది. ఆ ఆలోచనల్ని కానీ మనం మాట్లాడే భాషలో కానీ మార్పులు చేసుకున్నప్పుడు మర్డర్లు కాకపోతే ఇంకో రూపంలో హింస జరుగుతుంది అంతే. హింస అనేక రూపాల్లో జరుగుతుంది అంతే. హింస ఆగిపోవట్లేదు ఎక్కడ. ఈ హింస లేని సమాజాన్ని ఎట్లా నిర్మించుకోవాలి? ఈ సమాజంలో అందరి వ్యక్తుల పట్ల, ట్రాన్స్ వ్యక్తుల పట్ల కూడా హింస ఉండకూడదు అనుకునే సమాజాన్ని ఎట్లా నిర్మించుకోవాలనేది కేవలము ప్రభుత్వాలదో చట్టాలదో బాధ్యత మాత్రమే కాదు, వాళ్ళపై ఎక్కువ బాధ్యత ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఉండే మనందరి బాధ్యత. అది మనము మర్చిపోకుంటే ఈ హింసని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాని ట్రాన్స్ వ్యక్తులపై జరిగే హింస ట్రాన్స్ వల్ల డీల్ చేసుకుంటారు, మాకు సంబంధం లేదు అన్నట్టు మిగతా సమాజము, మీడియా ఉంటే అది చాలా బాధాకరమైన విషయము, సమాజంగా భయపడాల్సిన విషయం. అంటే మనం ఒకరిపై జరిగే రేప్ ఒకలా చూస్తాము, ఒకరిపై జరిగే మర్డర్ ఇంకోలా చూస్తాము, అవే మర్డర్, రేపు ట్రాన్స్ వ్యక్తులపై జరిగితే ఇంకోలా చూస్తాము. అంతెందుకు 2019లో కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం అదే చట్టం చెప్తుంది, ట్రాన్స్ వ్యక్తులపై లైంగికంగా, మానసికంగా, శారీరకంగా దాడి ఏదైనా చేస్తే 6 నెలల నుంచి 2.5 ఏళ్ల వరకు జైలు శిక్ష. అంటే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కూడా కాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్. అంటే అదే రేపు, లైంగిక దాడి సిస్జెండర్ మహిళ పైన జరిగితే 10 ఏళ్ళు శిక్ష, 20 ఏళ్ళు శిక్ష. ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్లో గ్యాంగ్ రేపులు అయితే మరణ శిక్షలు. అంటే చట్టాల్లోనే ట్రాన్స్ వ్యక్తులు అంటే 2nd క్లాస్ సిటిజన్స్, 3rd క్లాస్ సిటిజన్స్, వీళ్ళపై హింస జరిగితే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న దృక్పథం ఉంది. సమాజంలో కూడా అదే దృక్పథం బలంగా ఉంది. నిన్న ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేదా చెక్ చేసి ఇంటి దగ్గర నుంచి బొందలగడ్డకు తీసుకుపోయి అక్కడ తీసుకుపోతుంటే చూసిన వాళ్ళు ఉన్నారు.
చేసిన వాళ్ళు ఎవరు లేరు. షీలను అక్కడి నుంచి అక్కడ తీసుకుపోతుంటే చూసేవాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఆపిర్రా? ఇంటి దగ్గర తీసుకుపోయి ఇంట్లో హంగామా చేసి సామాన్ వెతుకుతున్నప్పుడు ఉన్నారు చుట్టుపక్కల జనాలు. అమ్మ ట్రాన్స్ మాకెందుకు, ఈమెనో సెక్స్ వర్క్ చేసుకొని ఉంటుంది, ఈమెనో బెగ్గింగ్ చేసుకొని ఉంటుంది, ఈమె కూడా మాకెందుకు అని వదిలేసే వాళ్ళే. అంతెందుకు సురారంలో నా పక్కన జాస్మిన్ సురారంలో ఉంటారు. సురారంలో రోడ్ల మీద వెంటపడి దాడులు చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇళ్ళు తలుపులు వేసేసుకుంటారండి. ఎవరైనా పొరపాటున వస్తే ఆ దాడి చేసే వాళ్ళు ఏం చెప్తారు? లేదు లేదు ఈమెనే హిజ్రా, ఆమె మా మీద ఈమెనే దాడి చేసిందని చెప్తే వెంటనే నమ్మేస్తారు. ఈమెనే చేసి ఉంటుంది, ఈమె హిజ్రా వ్యక్తి కాబట్టి, ఈమె ట్రాన్స్ వ్యక్తి కాబట్టి ఈమెనే చేసి ఉంటుంది. అంటే ట్రాన్స్ వ్యక్తులపై దయ, ప్రేమ, గౌరవం ఏవి ఉండవు, నమ్మకం కూడా ఉండదు. నేరం జరిగితే ఆ నేరం ఎప్పుడు ట్రాన్స్ వ్యక్తులే చేసి ఉంటారు. కానీ ఆ నేరానికి బాధితులు మాత్రం ట్రాన్స్ వ్యక్తులు కాదు. ఎప్పుడు ఆ బాధితులుగా మాత్రం ఎప్పుడు చూడం. ఒకటే మన ముందు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, మన చుట్టూ ఉండే ట్రాన్స్ వ్యక్తులని ఆ జీవితాలని జీవితాలుగా చూడనప్పుడు చావులని చావులుగా కూడా చూడం మనం. ఆ చావులు ఎక్కడా కనిపించవు, ఆ బతుకులు ఎక్కడా కనిపించవు. మీడియాలో కనిపించవు, ఇళ్లల్లో కనిపించవు, పాఠశాలల్లో కనిపించవు. ఎక్కడికి పోయినా చాలామంది అడుగుతారు, అయ్యో మీ ట్రాన్స్ వాళ్ళంతా సెక్స్ వర్క్ చేసుకుంటారు, బెగ్గింగ్ చేసుకుంటారు, ఏం చేయరా అంటారు. ఇలా అందరు కాలేజీలలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు, కాలేజీలో చదువుకునే పిల్లలు, మరి 100 ఏళ్ళ చరిత్ర ఉన్న మీ కాలేజీలల్లో ఎప్పుడన్నా ఒక ట్రాన్స్ వ్యక్తి చదువుకున్నాడా? ఎప్పుడన్నా పాస్ అయ్యిర్రా? పాస్ కానిచ్చిర్రా? ఎప్పుడన్నా చదవనిచ్చిర్రా అసలు? అంటే మీ చుట్టూ ట్రాన్స్ వ్యక్తులు కనిపించకపోవడానికి మీరు కారణమని ఎప్పుడు అనుకోరు. కాకపోతే ట్రాన్స్ వ్యక్తులు బెగ్గింగ్, సెక్స్ వర్క్ చేసుకుంటే మాత్రం వీళ్ళు న్యూసెన్స్కి కారణం అని మాత్రం అనుకుంటారు. సమాజం దృక్పథం మారినంత వరకు ఈ విషయంలో ఈ హింస మాపై ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. అది పెద్దగా మేము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ కొత్తగా జరిగిన మర్డర్ కాదు, కొత్తగా జరిగిన హింస ఏమీ కాదు మా మీద. రోజు జరుగుతూనే ఉంటాయి. ఇళ్లల్లో నుంచి రోడ్ల దాకా, పబ్లిక్ ప్లేసెస్లో, బస్సులలో, ఎక్కడికి పోయినా హింస ఉంటూనే ఉంటుంది. కానీ ఆ హింస ఎవరికి హింసగా కనిపించదు. ఎందుకంటే మేము గిరి దాటొచ్చినాం కాబట్టి మా మీద ఏ దాడి చేసినా కానీ సమంజసమే. సమాజం అప్రూవల్ ఉన్న హింస ఇది. సొసైటీ అప్రూవ్ చేసే వైలెన్స్ ఇది. మన సమాజం ఏంటంటే సివిలైజ్డ్ అని గొప్పగా భారతీయ సంస్కృతి అని చెప్పుకోవడానికి బాగా ఉంటుంది. కానీ సమాజం మాత్రం మా మీద జరిగే హింసని స్టాంప్ వేసి మరీ చెప్తుంది, చెయ్యండి అమ్మా ఇట్లా. నలుగురు వచ్చి మీడియాలలో, యూట్యూబ్ ఛానల్, ఎన్ని ఛానల్ ఉన్నాయి, వాళ్ళ ట్రాన్స్ వ్యక్తుల గురించి మాట్లాడమంటే, హైలైట్లు చేయమంటే మీరు ఎవరితో పడుకుంటారు, ఏ బట్టలు వేసుకుంటారు, ఎన్నిసార్లు సెక్స్ చేస్తారు, ఏ సర్జరీలు చేయించుకున్నారు, ఇవే ముచ్చట్లు. ఎక్కడ చదువుకున్నారు, ఉద్యోగాలు ఏమయ్యాయి, ఇది చూడరు. ఈ దృక్పథాలు మార్చుకోక మాత్రం హింస ఆగదు. అది కొంచెం ఎట్లా చూడాలో మనం అందరం కలిసి పనిచేద్దాం దయచేసి.